అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. ఈరోజు మనం ముఖ్యంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి, ఇండియన్ ఎకానమీలో పేదరికానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా తెలంగాణ పోటీ పరీక్షలకు సంబంధించి, మరి భారతదేశ పోటీ పరీక్షలకు సంబంధించి పేదరికం అనేటటువంటి చాప్టర్ చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్. మరి ఈ పేదరికానికి సంబంధించినటువంటి అంశాలలో ముఖ్యంగా భారతదేశంలో పేదరికాన్ని ఎవరు లెక్కించారు, భారతదేశంలో పేదరికాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు లెక్కించారు, స్వాతంత్రం కంటే ముందు మొట్టమొదటిసారిగా ఎవరు లెక్కించారు, స్వాతంత్రానంతరం పేదరికాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు లెక్కించారు, ఈరోజు మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కనీస అవసరాలు తీరని స్థితిని పేదరికం అంటారు. కనీస అవసరాలు తీరని స్థితిలో, కనీస జీవన ప్రమాణాలు పొందలేని స్థితిలో ఎవరైతే ఉంటారో వారిని పేదవారిగా పేర్కొంటూ ఉంటారు. మరి ముఖ్యంగా మనం గమనించి చూస్తే భారతదేశంలో పేదరికాన్ని స్వాతంత్రం రావడానికంటే ముందు మొట్టమొదటిసారిగా దాదాబాయ్ నౌరోజీ లెక్కించారు. ఎస్ అండి, భారతదేశంలో పేదరికాన్ని మొట్టమొదటిసారిగా స్వాతంత్రం రావడానికంటే ముందు 1876వ సంవత్సరంలో దాదాబాయ్ నౌరోజీ లెక్కించాడు. ఇతడు ముఖ్యంగా జైల్లో ఉన్న ఖైదీల జీవన ప్రమాణాలు, జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేటటువంటి అంశాన్ని కీలకంగా తీసుకొని, ప్రమాణాలుగా తీసుకొని పేదరికాన్ని మొట్టమొదటిసారిగా లెక్కించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కాంపిటేటివ్ పరీక్షల్లో ఈ ప్రశ్న వస్తుంది. భారతదేశంలో స్వాతంత్రం రావడానికంటే ముందు పేదరికాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు లెక్కించారు? దాదాబాయ్ నౌరోజీ లెక్కించారు. ఇతడు జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్, జైల్లో ఉన్న ఖైదీల జీవన ప్రమాణాలను ఆధారంగా చేసుకొని మొట్టమొదటిసారిగా 1876వ సంవత్సరంలో పేదరికాన్ని లెక్కించి ఆ వివరాలన్నింటినీ కూడా పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథం ద్వారా తెలియచేయటం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఈ అంశాలను గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో పేదరికాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు లెక్కించారు? దాదాబాయ్ నౌరోజీ. ఇతడు ఏ అంశాన్ని ప్రమాణాలుగా తీసుకుని లెక్కించాడు? జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్. ఇవన్నీ కూడా ఏ గ్రంథం ద్వారా తెలియచేశాడు? పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి భారతదేశంలో స్వాతంత్రానంతరం పేదరికాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు లెక్కించారు? 1960-61వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా పేదరికాన్ని భారతదేశంలో లెక్కించారు. ముఖ్యంగా దండేకర్ మరియు రత్తులు భారతదేశంలో పేదరికాన్ని స్వాతంత్రానంతరం తొలిసారిగా లెక్కించడం జరిగింది. మరి దండేకర్ మరియు రత్తులు భారత్లో పేదరికాన్ని లెక్కించడానికి వీళ్ళు ఒక కొలమానాన్ని తయారు చేశారు. ఆ కొలమానాన్ని ఏమని పిలుస్తారంటే ఎస్ పావర్టీ లైన్, పేదరిక రేఖ, పేదరిక వలయం, దారిద్రపు రేఖ. ఇంగ్లీష్లో సింపుల్గా పావర్టీ లైన్ అంటారు, పేదరిక రేఖ. ఈ పేదరిక రేఖకు పైనున్నటువంటి వారిని ఎబోవ్ పావర్టీ లైన్, ఏపీఎల్ అని, పేదరిక రేఖకు దిగువన ఉన్నటువంటి వారిని బీపీఎల్, బిలో పావర్టీ లైన్ అని పిలుస్తారు. ఇలా ప్రత్యేకంగా ఒక కొలమానాన్ని తయారు చేశారు. భారతదేశంలో పేదరికాన్ని లెక్కించడానికి ప్రత్యేకంగా ఒక కొలమానాన్ని దండేకర్ మరియు రత్తులు రూపొందించారు. ఆ కొలమానం పేరు పావర్టీ లైన్, పేదరిక రేఖ. పేదరిక రేఖ పైన ఉన్న వారిని ఎబోవ్ పావర్టీ లైన్, పేదరిక రేఖ క్రింద ఉన్నటువంటి వారిని బిలో పావర్టీ లైన్ గా పిలుస్తారు. ఇక వాళ్ళు పేదరికాన్ని లెక్కించడానికి మరి క్యాలరీలను కూడా తీసుకోవటం జరిగింది. ఆ రోజు మరి ఎన్ని క్యాలరీలను ప్రమాణాలుగా తీసుకున్నారంటే గ్రామీణ పట్టణ ప్రాంతాలు రెండింటికి కలిపి ఒక రోజుకు ఒక వ్యక్తికి 2250 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. అంతకంటే తక్కువ క్యాలరీలు తీసుకున్నటువంటి వ్యక్తిని పేదరిక రేఖకు దిగువన ఉన్న వారిగా గుర్తిస్తూ వారు ప్రత్యేకంగా క్యాలరీలను ప్రమాణాలుగా తీసుకున్నారు. 2250 క్యాలరీలు ఒక రోజుకు ఒక వ్యక్తికి తీసుకోవటం జరిగింది. మరి ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఒక రోజుకు ఒక వ్యక్తి 2250 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవడానికి నెలకయ్యే ఖర్చు 15 రూపాయలు. అదే పట్టణ ప్రాంతాలలో 22.5 రూపాయలు ఖర్చు అయ్యేది.
ఇంతకంటే తక్కువ ఖర్చు పెట్టేవారిని, గ్రామీణ ప్రాంతాల్లో 15 రూపాయల కన్నా తక్కువ, పట్టణ ప్రాంతాల్లో 22.5 రూపాయల కన్నా తక్కువ ఖర్చు చేసేటటువంటి వారిని బిలో పావర్టీ లైన్గా గుర్తిస్తూ, ముఖ్యంగా వారిని పేదవారిగా గుర్తిస్తూ ఆనాడు దండేకర్ మరియు రత్తులు భారతదేశంలో పేదరికాన్ని లెక్కించటం జరిగింది. అలా లెక్కిస్తే దేశవ్యాప్తంగా 41% మంది ప్రజలు పేదరికంలో ఉన్నారని వారి గ్రంథమైన పావర్టీ ఇన్ ఇండియాలో తెలియచేయడం జరిగింది. గుర్తుంచుకోండి, భారతదేశంలో పేదరికాన్ని స్వాతంత్రం రావడానికంటే ముందు దాదాబాయి నౌరోజీ లెక్కించారు. స్వాతంత్రానంతరం మొట్టమొదటిసారిగా 1960-61లో దండేకర్ మరియు రత్తులు లెక్కించటం జరిగింది. గుర్తుంచుకోండి, తప్పనిసరిగా ఈ అంశాలు కాంపిటేటివ్ పరీక్షల్లో ఉపయోగపడతాయి. ప్రతిరోజు మంచి మంచి అంశాలతో మనం కొత్త విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.